హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు సండే అనమాట. సో మీ సండే మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. యాక్చువల్ గా సండే అంటేనే అందరి ఇళ్లలో ఇంకా స్పెషల్స్ ఉంటుంది. నాన్ వెజ్ లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అలాగా డిఫరెంట్ వెరైటీస్ చేస్తుంటారు కదా నాన్ వెజ్ వచ్చేసి. సో ఈ రోజు నేను వచ్చేసి పులావ్ చేస్తున్నాను. వెజిటేబుల్ పులావ్ అండ్ వచ్చేసి తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఎలాగా చేయాలి అనేది ఈ రోజు మామూలుగా ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడైతే మామూలుగా నేను బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. సో తర్వాత నేను మాకు సరిపడగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అండ్ చికెన్ కి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అండ్ అలాగే పులావ్ చేయడానికి దీనిలోకి వచ్చేసి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇవి క్యారెట్, బంగాళదుంపలు అండ్ అన్ని స్పైసెస్ కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసి ఈరోజు అయితే చేయబోతున్నాను. సో ఎలాగా చేసేయాలి ఏంటో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసేసుకున్నాను. ఆన్ చేసేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో పలావ్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే దాంట్లోకి మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే గీ ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్గా దీంట్లో. సో అందుకే నేను కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అంటే మనం ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు, బట్ లిమిట్లో తీసుకోవాలి. ఏదైనా సరే లిమిట్లో తీసుకుంటే మనకి ఏదైనా మంచిగా హెల్త్కి మంచిదే. లిమిట్ దాటి మనం తీసుకుంటే మన హెల్త్కి ఏదైనా కొంచెం అంత మంచిది కాదనమాట. సో ఇవన్నీ కొంచెం మనం డ్రై అయ్యేంత వరకు, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఇంకో పక్కన నేను చికెన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్టర్నేట్గా 2 అయిపోతాయని చెప్పేసి. సో చికెన్కి కూడా నేను ఫస్ట్గా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. సో మనం చికెన్కి కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. లేదు అంటే ఏంటంటే మనకు కొంచెం స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. సో అది కూడా హీట్ అవుతుంటుంది. ఆలోపు ఈ ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుంది. ఇప్పుడు పులావ్లోకి వచ్చేసి ఆల్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, యాలకులు, హోల్ బిర్యానీ మసాలా అంతా కింద కొంచెం కొద్దిగా వేసేస్తున్నాను. జాపత్రి, జాజిపువ్వు, జాజికాయ అండ్ సాజీరా ఇవన్నీ కూడా కొద్దిగా ఇలా వేసుకుంటున్నాను. సో స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. మా బుడ్డోళ్ళు ఇద్దరు స్పైసెస్ మరీ అంత ఇష్టపడరు. బట్ ఇది కూడా అంటే ఇష్టపడరంటే ఇది లైట్ స్పైస్ ఉంటుందండి, మరీ అంత అస్సలు స్పైస్ లేకుండా ఏముండదు. సో ఇవన్నీ జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఆనియన్స్, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే బంగాళదుంప ఇవన్నీ వేసుకోవాలి. క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని జస్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్ అయితే మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 10-15 మినిట్స్. అప్పుడు ఇవి కొంచెం మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. స్మూత్ టెక్స్చర్లో వస్తాయి. ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు సాల్ట్ కావాలి అంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏంటంటే మన కూరగాయలు కొంచెం తొందరగా మగ్గుతాయని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం రైస్లో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కర్రీలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో కాంబినేషన్కి వచ్చేసి కర్రీలోకి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకోవాలి. సో అవి కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట. చికెన్కి అయితే ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇందులోకి నేను ఉల్లిపాయలు అలాగే ఇవి వేసేస్తున్నాను. నేనైతే మ్యారేజ్కి ముందు అసలు నాన్ వెజ్ అనేది చేయలేదండి ఎప్పుడు. మ్యారేజ్ అయిన తర్వాతకే నేను నాన్ వెజ్ కర్రీస్ అయితే వండడం నేర్చుకున్నాను అనమాట. మ్యారేజ్కి ముందు అమ్మ చేసేది, లేకపోతే ఇంకా చెల్లి వాళ్ళు చేసేవాళ్ళు తప్ప నేనైతే అసలు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అయితే అసలు వండలేదు మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ తర్వాత ఇంకా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను నాన్ వెజ్.
కర్రీస్ చేయడం, కానీ అమ్మ వాళ్ళ స్టైల్ వేరు అండ్ అత్తయ్య చేసే స్టైల్ వేరు అనమాట. ఇప్పుడైతే అత్తయ్య నేర్పించిన స్టైల్లోనే చేస్తున్నాను. సో దీంట్లో కూడా మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాంట్లో మనం ఆల్రెడీ రైస్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది ఒకసారి ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకు తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అయితే. ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా తొందరగా మగ్గుతాయి అనమాట. ఇవి మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయింది. సో చూద్దాం ఎలాగా ఉంది అనేది. సో ఇవన్నీ కొంచెం డ్రై అయిపోయాయి అనమాట, మంచిగా కొంచెం మెత్తగా అయిపోయాయి. సో మనం దీన్ని జస్ట్ ఇలా క్రష్ చేసి చూడండి కొంచెం మెత్తగా అయ్యాయి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వాటర్ పోసి ఉడికిస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం మనకి మంచిగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా కొంచెం అవి మెత్తగా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో బయట అంటే కొంచెం కల్తీ అవి ఉంటాయి కాబట్టి మన ఇంట్లోనే చేసుకుంటే ఒకసారి పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ అయితే వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఇలాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లోకే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా కూడా నేను స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకొని ఇంట్లోనే చేసుకున్నాను. అలాగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా వచ్చేసి కొంచెం స్పైస్ ఎక్కువగానే ఉంటుంది, అందుకే నేను కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి స్టార్టింగ్లో యాడ్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ ఇవన్నీ మంచిగా కలిసేలాగా మగ్గనివ్వాలి. సో ఆల్మోస్ట్ మనకైతే అయిపోయింది అనమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాతకి ఒకసారి ఒక 5 మినిట్స్ అయిన తర్వాతకి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామంటే ఇలా కొంచెం అడుగంటుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి, అడుగంటుతుంది కూడా. తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను 1.5 గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ రైస్కి. సో ఇలా గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు మామూలు రైస్ తీసుకుంటే గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇవంతా కూడా కొంచెం మరగాలన్నమాట. మరిగేంత వరకు వీటిని పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు చికెన్ చూసేద్దాము. సో చూసారు కదా, ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇలాగా ఉల్లిపాయలు అంతా మగ్గిపోయిన తర్వాతకి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో చికెన్ కర్రీని కూడా చాలా రకాలుగా చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా అమ్మ వాళ్ళు చేసే స్టైల్ వేరు అండ్ అత్తయ్య స్టైల్ కూడా వేరు అనమాట. బట్ నేనైతే ఇంకా మామూలుగా ఇక్కడ ఉంటే అత్తయ్య స్టైలే ఫాలో అవుతాను. సో ఇది కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి పచ్చి వాసన పోతుంది అనమాట. అప్పటి వరకు దీన్ని ఇలా వదిలేయాలి. ఈ పచ్చి వాసన పోయి కొంచెం ఆయిల్ పైకి వస్తుంటుంది మనకి, అప్పటి వరకు అలాగ మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా. అలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడైతే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకొని ఒక 10-15 మినిట్స్లో వదిలేయాలండి. ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి అన్నమాట. ఇలాగా వాటర్ మరిగేంత వరకు ఉంచుకున్న తర్వాతకి మరగని ఇచ్చిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్లో ఇంకా అసలు వాటర్ ఉండకూడదండి, వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. లేదు మనం వాటర్ ఉంటే మళ్ళీ రైస్ అయితే మెత్తగా అయిపోతుంది. మెత్తగున్న తినే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, కానీ ఈ పలావులు ఇవి కొంచెం మనకు పొడి పొడిగా వస్తేనే బాగుంటాయి అన్నమాట. సో ఇలాగా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి దీని మీద మూత పెట్టి కాసేపు వదిలేస్తే రైస్ మనకు మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా రైస్ అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తే మనకి రైస్ అంతా మంచిగా ఉడికిపోతుంది. చికెన్ చూద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత అలా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అలాగే
కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. మాదైతే కారం చాలా స్పైసీగా ఉందన్నమాట, అందుకే నేను కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. అండ్ మనం పలావ్ రైస్లో కాబట్టి దాంట్లో కూడా మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా స్పైసెస్ మనం చూసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 10 మినిట్స్ వీటిని మూత పెట్టేసి ఇలా వదిలేయాలి. అప్పుడు ఏంటంటే ఉప్పు కారం అంతా దానికి మంచిగా పడుతుంది. సో ఇప్పుడైతే మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి కదా. సో ఇలాగ ఉప్పు కారం మంచిగా పట్టిన తర్వాతకి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చికెన్లోకి అయితే, ఎందుకంటే జస్ట్ ఇవి వెంటనే నార్మల్గా ఇదైపోతాయి కాబట్టి. బట్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని ఒక ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయింది, అలాగే మనకి ఇది కూడా అయిపోయింది అనమాట. దీనిలో లాస్ట్లో కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని. చాలా ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకు కావాలంటే ఇలా వాటర్ పోసిన వెంటనే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. సో గరం మసాలా లేకపోతే మీరు మామూలుగా బయట దొరికే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ముందే వేసుకోవడం వల్ల ఏంటంటే అవి మంచిగా కర్రీకి మంచిగా పడతాయి అన్నమాట ఆ పీసెస్కి. నేను అందుకే ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్లో వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయి మనకి కూర మంచిగా దగ్గరగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే రైస్ చూసేద్దాము. సో రైస్ అయితే ఇలాగుందనమాట. సో ఆల్మోస్ట్ మంచిగా అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా అయితే ఉందో, ఇలా ఉందన్నమాట రైస్. సో ఆల్మోస్ట్ మనకి రైస్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా మంచిగా ఉడికిపోయింది రైస్ అంతా కూడా. సో ఆ గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పలావ్ రైస్ అయితే అయిపోయింది. చికెన్ చూద్దాం ఎలా ఉందో. సో ఇది చికెన్. సో చికెన్ కర్రీ కూడా మంచిగా దగ్గర పడిపోయింది అనమాట. లైట్గా ఇలా గ్రేవీ అయితే ఉంచేసుకున్నాను. ఏంటంటే మనం కలుపుకునేటప్పుడు ఇలా లైట్గా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. సో చూసారా ఎంత చిక్కగా అయితే వచ్చిందో. సో ఇలా వచ్చిందనమాట. సో దీంట్లోకి ఇప్పుడు లాస్ట్లో ఇలా కొంచెం గార్నిష్ అయితే చేసుకుంటున్నాను కొత్తిమీరతో. సో కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను మరీ ఎక్కువగా కొత్తిమీర యూజ్ చేయను, ఏంటంటే నాకు కూడా ఎక్కువగా కొత్తిమీర ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే అప్పట్లో కొత్తిమీర అయితే బాగా స్మెల్ వచ్చేదండి, అసలు ఇప్పుడు కొత్తిమీర అయితే అస్సలు స్మెల్లే లేదు. సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అండ్ పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా బుడ్డోళ్ళు ఇద్దరికైతే ఆకలేస్తుంది అంటున్నారనమాట. సో వేడివేడిగా ఇద్దరికైతే వడ్డించేస్తున్నాను. సో వాళ్ళకి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము. పలావ్ అంత స్పైసీగా చేయలేదు, మళ్ళీ వాళ్ళు తినరేమోనని చెప్పేసి. ఇద్దరైతే తింటున్నారు. ఎలా ఉన్నాయి తల్లి పలావ్ చికెన్? బాగుందా? సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీరు అందరికీ నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సే బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.